నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా ఇటీవల రైతులకు హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ బాషా గారు ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించారు. ఇందులో ఎలాంటి పంటలకు ఎంత శాతం రాయితీలు అందిస్తారు, కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణకు సబ్సిడీలు ఎలా ఉన్నాయి, వీటితో పాటు సంబంధిత అనేక అంశాలపై చర్చించడానికి హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ జేడి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే. నమస్కారం అండి. ముందుగా ఇటీవల ఏదైతే ప్రకటించిందో ఉద్యానవన శాఖ, దాని ఉద్దేశం ఏంటి? ఈ సమగ్ర ఉద్యాన పథకానికి సంబంధించి మెయిన్ రీజన్ ఏంటి సార్? మంచి ప్రశ్న అండి. అసలు సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ఎందుకు పెట్టారనేది క్వశ్చన్. ఎందుకు పెట్టారంటే 2005లో మన భారతదేశంలో తోటలు తక్కువ ఉన్నాయి, కొత్త ఏరియా తీసుకురావాలని, కొత్త తోట విస్తరణ చేయాలనేది ఒక ఉద్దేశం. తర్వాత కొత్త తోటలు వేసిన వాటిని 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇవ్వాలని, తర్వాత ఈ పాడైన తోటలకు రిజ్యూనేషన్ అంటే ఏదైతే 50 ఏళ్ళు దాటినాయో 30 ఏళ్ళు దాటినాయో ఆ తోటలని పునర్జీవనం పునరుద్ధరణ చేయడం, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత మెకనైజేషన్, తర్వాత మల్చింగ్, తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ కోత అనంతరం చేయవలసిన పనులు, ఇవన్నీ మనము వెనకబడి ఉన్నాము దేశము. కాబట్టి సమగ్ర అభివృద్ధి ఉద్యాన పథకం పెట్టడం వల్ల ఇంటిగ్రేటెడ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పెట్టడం వల్ల దీంట్లో దాదాపు ఒక 45-40 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ అక్రాస్ ది ఇండియా. ఇందులో ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 60-40 ఉంటుంది. 60 సెంట్రల్, స్టేటు 40% ఉంటుంది. చాలా పథకాలు, చాలా ఉపయోగం కూడా. ఇది ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ అంటాం. అంటే అన్ని పథకాలు, అన్ని కాంపోనెంట్స్ కవర్ అవుతాయి. ఇందులో తోటలు కవర్ అవుతాయి, కూరగాయలు కవర్ అవుతాయి, సుగంధ ద్రవ్యాలు కవర్ అవుతాయి, పూలు కవర్ అవుతాయి, దాని తర్వాత నిర్వహణ, మెయింటెనెన్స్. ఇది సో ఇప్పుడు ఈ 2025-2026 సంవత్సరం గాను ఏదైతే ప్రకటించో దానికి సంబంధించి ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి? 2025-26లో మాది దాదాపు 1,26,000 యూనిట్లు అండి. దాంట్లో 60,000-70,000 ఎకరాల ఏరియా ఎక్స్పాన్షను, ఒక 30,000 ఎకరాలు మల్చింగ్. మల్చింగ్ అంటే మనకు తెలిసిందే, నీటి ఆవిరి కాకుండా ఉండటం మల్చింగ్. తర్వాత ఈ కోత అనంతరం నిర్వహణ అంటే ప్యాక్ హౌజు, కోల్డ్ స్టోరేజు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పీవీ ప్యానల్స్. ఇవి ఏంటంటే ఇది పెరిషబుల్ ఫ్రూట్స్ అనేది, కూరగాయలు అనేది పెరిషబుల్. ఈ పెరిషబుల్ ఆగం కాకుండా ఉండాలంటే దాని రిక్వైర్డ్ టెంపరేచర్ ఉండాలి. అంటే మనం మామిడికాయలు తెంపినాక దాని మామిడికాయలు అక్కడి నుంచి వచ్చినాక ఫీల్డ్ హీట్ తగ్గియాలి. ఫీల్డ్ హీట్ ఎట్లా తగ్గిస్తావు? ప్రీ కూలింగ్ ఎంతలో పెడతావు? 18 టెంపరేచర్లో చేసేసి దానికి వాషింగ్ చేసినాక గ్రేడింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడతావు. అప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి ప్రాసెస్ని సీడ్ ప్రాసెసింగ్ అంటాము, కోల్డ్ స్టోరేజ్ అంటాము. ఇవన్నీ సబ్సిడీ మీద ఇవ్వటం ఉంది. అయితే లక్ష్యం అనేసరికి మీకు ఇప్పటి వరకు ప్రభుత్వం 58 కోట్లు కేటాయించింది. 58 కోట్లలో 13,000 మంది రైతులకు సహకారం అందించడం జరిగింది. అంటే ఆ సహకారం ఏ విధంగా? దాదాపు 13-14 పండ్ల రకాలు ఉన్నాయి. ఏవి? బనానా, పపాయ, మ్యాంగో, జామ, మన అవకాడో, ఇవన్నీ. తర్వాత మన అవకాడో, తర్వాత కూరగాయలు 21 రకాలు ఉన్నాయి. తర్వాత సుగంధ ద్రవ్యాలు 7-8 రకాలు ఉన్నాయి. అట్లాగే పూలలో లూజ్ పూలు, మన చామంతి పూలు, గులాబీలు, తర్వాత గ్లాడియోలస్, ఇవన్నీ పూల రకాలు. తర్వాత ఇవన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ఓవర్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల వారిగా చూస్తే కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉద్యాన పంటలు సాగు చేస్తారు, కొన్ని తక్కువగా ఉంటాయి. సో ఈ క్రమంలో ఎంత బడ్జెట్ అంటే జిల్లాల వారిగా చూసుకుంటే ఎట్లా ఉంది? అంటే పొటెన్షియల్ని బట్టి, సపోజ్ మీకు సిద్దిపేట ఉంది, పొటెన్షియల్ 3 కోట్లు. అట్లాగే మీకు కొత్తగూడెం ఉంది, కొత్తగూడెంలో ఆయిల్ పామ్ పొటెన్షియల్ ఎక్కువ, మన దాని తక్కువ, అక్కడ ఒక 50-60-70 లక్షలు. అట్లాగే భూపాలపల్లి,
అట్లా చిన్న చిన్న జిల్లా ఆసిఫాబాద్ ఉంది, ఆసిఫాబాద్లో కొంత అంటే ఇంట్రడ్యూస్. అసలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇన్సెంటివ్ అంటే కొత్త టెక్నాలజీని రైతు దగ్గర తీసుకుపోవడానికి ఇన్సెంటివ్ అంటాము. సబ్సిడీ అనేది కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి సబ్సిడీ, కానీ సబ్సిడీ ఈజ్ నాట్ ఏ రైట్. సబ్సిడీ ఈజ్ నాట్ ఏ రైట్ అంటే ఏదైతే మనం అలవాటు చేయడానికి తోటల్లో రైతులు ఇబ్బంది పడవద్దు, కొంత సహకారం ఉంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తారు. ఈ మెయింటెనెన్స్ ఇవ్వటం వల్ల రైతు ఎదుగుతాడు, తోటని కాపాడుకుంటాడు. తోటని 4 సంవత్సరాలు మనం కాపాడుకుంటే తర్వాత అది రైతుని కాపాడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అది. అందుకోసమే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం అన్నారు. కాబట్టి ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున 145 కోట్లు ప్రణాళిక. 145 కోట్లలో మనకు ఇప్పటి వరకు 58 కోట్లు వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ది. మేము జిల్లాలకు కేటాయించడం చాలా బాగా నడుస్తుంది. ఇప్పటి వరకు 70% ప్రోగ్రెస్ వచ్చింది. ఇక రాబో కాలం డిసెంబర్ కల్లా మా ప్రోగ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది. సార్ ఒక కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు చెప్పండి మీ సమస్య అంటే, చెప్పండి మీ డౌట్. సార్ మాది ఒక 5 acres శ్రీగంధం పెట్టాను సార్, శాండిల్వుడ్. చెప్పండి వినిపిస్తుంది. సార్ శాండిల్ పెట్టాను సార్. శాండిల్వుడ్ కి హోస్ట్ ప్లాంట్ గా ఇది జామ పెడితే బాగుంటుందా, ముందుగా పెడితే బాగుంటుందా ఆలోచిస్తున్నాను సార్. నమస్తే అండి. శాండిల్వుడ్కి మన క్యాజువల్గా సరుగుడు అంటాం చూడు, అది హోస్ట్ ప్లాంట్గా బాగుంటుంది. ఇద్దరు వస్తుంది కదా సార్, కొన్ని ఒక రైతు దగ్గర చూసాను సార్. అది తొందరగా వచ్చేసి దీనికన్నా డామినేట్ అయ్యి పెద్దగా అయిపోతుంది సార్. అదే 4 ఏళ్ళకే కట్ చేయాలి. దానికి మళ్ళీ ర్యాటూన్ క్రాప్ కట్ చేసినాక పక్కన ఇంకో పిలక ఉంటుంది, అది మొలుస్తుంది. ఎందుకంటే మన సరుగుడు 4 సంవత్సరాలకు వస్తుంది. జామ కూడా హోస్ట్ ప్లాంట్గా వేసుకోవచ్చు, కానీ కొంత దూరంలో పెట్టాలి. మరి ఈ మన సరుగుడే 3 అడుగులు దూరంలో పెడతాం, ఇంకా జామ ఒక 5-7 అడుగులు, ఒక 6 అడుగులు దూరంలో పెట్టాలి. ఇది చక్కగా పెరుగుతుంది కదా మన శ్రీగంధము. అర్థమైందండి? అవును సార్. అంటే ఒక 5 feet దూరం పెడుతుంది సార్. అది ఇంటర్లింక్ కావద్దండి, సార్ అది కలవద్దు. అదే ఇప్పుడు సరుగుడు 3 అడుగులకు పెట్టినాకనే సరుగుడే కలిసిపోతుంది. ఇది శ్రీగంధం నిలువకపోతే సరుగుడు కూడా నిలువపోతుంది. 4 ఏళ్ళు అయినాక సరుగుడు కట్ చేయాలి. కట్ చేసినాక దానికి పక్క నుంచి మొలుస్తుంది. క్యాజురినా అంటాం సరుగుడు అంటే. సార్ నెక్స్ట్ మనం ఇప్పుడు సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ఏదైతుందో దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా అంటే వీళ్ళ ఎంపిక ఏ విధంగా జరుగుతుంది సార్? ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి? మేము భౌతిక లక్ష్యము, ఆర్థిక లక్ష్యం 2 ఇస్తాము. సపోజ్ భౌతిక లక్ష్యం మాకు 1,00,000 ఎకరాలు ఉందనుకో, ఒక 10-15 పండ్ల రకాలు ఉంటాయి, ఒక కూరగాయలు ఉంటాయి. కూరగాయలు అనేది మామూలే, టమాటా కావచ్చు, మిర్చి కావచ్చు, క్యాబేజీ కావచ్చు, బ్రాకోలీ కావచ్చు, ఏదైనా కొత్తది కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని ఏం చేస్తామంటే మేము డిమాండ్ అండ్ సర్వే తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర డిమాండ్ అండ్ సర్వే అంటే ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని అందరినీ కూర్చోబెట్టి ఒక 4-5 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని కూర్చోబెట్టి ఒక ప్రణాళిక తయారు చేస్తాడు. మనం ఈ కాంపోనెంట్స్ అని ఇస్తాం, ఈ కాంపోనెంట్స్ మనకి ఏది కావాలి ఏందనేది ఆ జిల్లా నుంచి మాకు ఒక ప్రణాళిక వస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారం మేము కేటాయించడం అనేది జరుగుతుంది. సపోజ్ వాళ్ళు ఎక్కువ అడిగారనుకోండి, ఎక్కువ అడిగితే కూడా ఎక్కువ నెక్స్ట్ దాంట్లో ఇస్తామని చెప్తాం. ఇది డిమాండ్ అండ్ సర్వే ప్రకారం చేస్తుంది. కమింగ్ టు ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారంటే కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్కు 5-6 మండలాలు ఉంటాయి, వాళ్ళకు టార్గెట్ ఇస్తారు. వాళ్ళు ఏఈఓస్ కానీ ఊళ్ళలో గ్రామ సభలు పెట్టి వాళ్ళు గ్రామ సభలు ఆ దరఖాస్తుని ఆన్లైన్లో చేయాలి. అప్పుడు మనకు కావాల్సింది ఏంది, అతను ఆధార్ కార్డు ఉండాలి, ఫోటో ఉండాలి, అప్లికేషన్ ఉన్న కాలమ్స్ నింపాలి. నింపినాక ఇక్కడ మనం డీబీటీ ఇక్కడ చాలా చక్కటి రైతు యొక్క ఛాయిస్ ప్రకారం మొక్కలు తెచ్చుకొని మంచి అక్రిడేటెడ్ అంటే రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్, అక్రిడేటెడ్ అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు గుర్తింపు పొందిన నర్సరీ యాక్ట్ కింద మా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన నర్సరీ. తర్వాత మా గవర్నమెంట్ నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు క్వాలిటీ మొక్కలు పెట్టుకోవాలి. ఆ క్వాలిటీ మొక్కలు పెట్టుకున్నాక సర్టిఫై చేస్తాడు మా హార్టికల్చర్ ఆఫీసర్ గారు. సర్టిఫై చేసి వారి ఎరువులు
మొక్కల బిల్లులు ఇచ్చినాక ఆ బిల్లుని అన్ని సర్టిఫై చేసి డిటిఓకి పంపిస్తారు. కలెక్టర్ గారి అప్రూవల్తో డిటిఓ. అప్పుడు ఆ టోకెన్స్ మా దగ్గర వస్తే టోకెన్స్ మేము గవర్నమెంట్ చేస్తాం. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా రైతు అకౌంట్లో పడుతుంది ఆన్లైన్. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు నర్సరీ వీటన్నిటి మధ్య అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాను రైతులకు ఎట్లాంటి నష్టం జరగకుండా. ఓకే, ఇది దీని తర్వాత అసలు ఏ పంటలను కవర్ చేస్తారు సార్ ఆల్ ఓవర్గా? ఆల్ ఓవర్గా ఏంటంటే ఇప్పుడు బనానా 2000 ఎకరాలు సార్, పప్పాయ ఒక 2000, ఒక 3000 మన మామిడి, 3 నుంచి 4000 మామిడి ఉంటుంది. తర్వాత మన సపోటా ఉంటుంది, తర్వాత జామ ఉంటుంది, సీతాఫలం ఉంటుంది. అన్నిటి కలిపి ఒక 10,000 ఎకరాలు ఈ పండ్ల తోటలు, ఒక 10,000 మన కూరగాయలకు, ఒక 3,000 ఎకరాలు ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిగడ్డలు కూడా షార్టేజ్ ఉండకూడదు. టాప్స్ అని ఉంది. టాప్స్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రియారిటీ క్రాప్స్. అంటే షార్టేజ్ ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు ప్రతి వారం మానిటర్ చేస్తుంటారు. ఈ సంవత్సరం మాకు ఏం చేశారంటే ఒక 8,000 హెక్టార్లు టార్గెట్ ఇచ్చారు టమాటా ఖరీఫ్కే. ఈ టమాటా టార్గెట్ ఇప్పటికీ మేము 5,000 హెక్టార్లు అచీవ్ అయ్యాం. అట్లాగే ఆనియన్ 4,000 హెక్టార్లు ఇచ్చారు మన ఖరీఫ్. యాక్చువల్లీ ఆనియన్ రబీ అయినా మేము ఈసారి చేస్తున్నాం. ఇప్పటికే ఒక 2,000 హెక్టార్లు టార్గెట్ అచీవ్ అయ్యాను. ఈ మేజర్ స్టేట్స్ ఏంటంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత కేరళ. ఈ స్టేట్లని ప్రతి వారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంటుంది. ఏరియా ఎంత ఉంది, ఏంది షార్టేజ్ అనేది. అందుకోసం మేము కూరగాయలు కూడా మా సిఓఈలో కానీ మా రిజిస్టర్డ్ నర్సరీస్లో కానీ మంచి మంచి నారు, అంటే వాళ్ళకు రైతులకు కావాల్సిన నారు, హైబ్రిడ్ అయితే హైబ్రిడ్, మంచి రకాలని నారు పెంచి కూడా సప్లై చేస్తుంటాం. మరో కాలర్ ఉన్నారు సార్ వరంగల్ నుంచి, కుమారస్వామి గారు. కుమారస్వామి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. కుమారస్వామి గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం సార్. బాబు సార్ గారికి మరియు HMTV యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్. ఒకటి సార్, ఇప్పుడు మేము వీడికి హలో నమస్తే, చెప్పండి కుమారస్వామి గారు, చెప్పండి సార్. ఇప్పుడు మేము పామాయిల్ రైతులు సార్. నేను 7 ఎకరాలు వేసాను. 7 ఎకరాలు పామాయిల్ తోట వేసిన సార్. ఇప్పుడు 2 years ఈ సబ్సిడీ వచ్చింది, ఏది ఇన్పుట్ సబ్సిడీ. ఈ సంవత్సరం మాత్రం ఇంతవరకు వేయలేదు. మరి ఇప్పుడు ఇస్తారు సార్ అది? దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. ఎక్కడ మీది? వరంగల్ జిల్లా సార్. ఆల్రెడీ మీది నెక్కొండ మండలి. నెక్కొండ మండలి. ఇంటర్ క్రాప్కి ఇస్తారు, కొంత ఇంటర్ క్రాప్కి, కొంత అంతర్ పంట, కొంత ఇన్పుట్స్కి ఇస్తారు. ఆ బిల్స్ వచ్చి ఉంటాయి మా దగ్గర. ఈ మేము గవర్నమెంట్ టోకెన్స్ వచ్చి ఉంటాయి. తొందరనే గవర్నమెంట్ క్లియర్ కానీ మీకు మీ అకౌంట్లో వేస్తాం సార్. ఇప్పుడు వీరు అడిగినట్టు ఈ రైతులకు సంబంధించి నగదు రూపంలో ఏ రూపంలో ఇస్తారు సార్ జనరల్? ఆన్లైన్ నగదే. ఓకే, అంటే దీనికి సంబంధించి తోటలకు ఇప్పుడు ఏదైతే పాత తోటలు, ఇప్పటివరకు పాత తోటలు కొన్ని పునరుద్ధరణకు సంబంధించి ఉంటాయి కదా, సో వాటికి ఏ విధంగా మీరు సబ్సిడీ అందజేస్తారు? ఇది ఏంటంటే మనం తోట చూస్తాం. తోట ఎప్పుడు జూన్లో అయిపోద్ది. తోట పడ్డ వర్షం మొదల్లో పడాలి. తోట తీసుకున్నాడు ఆ చెట్టు కింద కాపురం చేయకూడదు. పందిలాగా ఉంటుంది. నీళ్లు కిందికి పడవు, ఏం పడవు, గాలి ఆడదు, ఏం ఆడదు. మరి ఆ కొమ్మలు ఉపయోగం లేదు. కాబట్టి కత్తిరింపులు అనేది అవసరం. దాన్నే క్యానిపీ మేనేజ్మెంట్ అంటాము, రిజ్యూనేషన్ కూడా అంటాం. రిజ్యూనేషన్ ఏంటంటే దిగుబడి ఇయ్యదు. కొమ్మలు మొత్తం మన మనిషి హైట్, ఒక మనిషి ఒక 3-4 మీటర్ల వరకు చుట్టూ కొమ్మలు కత్తిరించేస్తే వాటి ఈగుర్లు వస్తాయి. ఆ ఈగుర్లు 2-3 ఏళ్ల తర్వాత, అంటే అన్ని చెట్లు ఒకేసారి చేయకూడదు, కొన్ని వర్షాలు తీసేసి కొన్ని వర్షాలు ఉంచాలి. మళ్ళీ ఈ దిగుబడి వచ్చినాక ఆ వర్షాలు తీసేయాలి. దాన్నే పునరుద్ధరణ అంటాం, అంటే రిజ్యూనేషన్ అంటాం. రిజ్యూనేషన్ అంటే మొక్కకు ఒకటి కట్ చేస్తే మళ్ళీ ఈగురు వచ్చి దిగుబడి ఇచ్చే గుణం ఉన్నది కాబట్టి దాన్ని మనం రిజ్యూనేషన్, పునరుద్ధరణ అంటాం. తర్వాత నేలబారు కొమ్మలు, ఈ అడ్డదిడ్డ కొమ్మలు, తర్వాత మన ఈ గుడుగు కొమ్మలు, ఈ తీయటం వల్ల ఏంటంటే సూర్యరశ్మి అవసరం, అంటే ఏరేషన్ అవసరం. ఏరేషన్ లేకపోతే పురుగులు ఎక్కువ ఉంటాయి. పురుగులు ఎట్లా ఉంటాయి మరి? విపరీతమైన కొమ్మ
ఇప్పుడు చెట్టుకు బలం దగ్గర కొమ్మలే ఉంచాలి. ఎక్కువ కొమ్మలు ఉంచటం వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి ప్రూనింగ్, గాలి ఆడితే ఆ మొదళ్లలో కాయ కాస్తుంది. ఆ కాయ దాన్ని మనం క్యాలిఫర్స్ అంటాం, అది గాలికి రాలిపోదు. మనం ఏం చేస్తున్నాం, కత్తిరింపులు చేయకుండా మొత్తం సూర్యరశ్మి ఏదైతే కనబడుతుందో బయట ఈ కాయ కాస్తుంది, గాలి వస్తుంది, రాలిపోతునేసరికి రాలిపోయిందని అంటాం. కాబట్టి ప్రూనింగ్ అనేది మనము జూన్ నుంచి జూలై 31 మ్యాక్సిమం అంటే ఆగస్టు 15th 20th లోపల ప్రూనింగ్ చేసేయాలి. ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్త ఇగుళ్ళు వచ్చి ఆ కొత్త ఇగుళ్ళ మీద మనకు తోటకాయ కాస్తుంది. అప్పుడు మనకు బాగుంటుంది. కానీ ప్రూనింగ్ చేయకుండా మనం అది మొత్తం గూరు పందిలాగా ఉండి దాని చిక్కంతా తీయకపోతే అది కాత కాయదు. చెట్టు కూడా కాత కాస్తుంది. కాబట్టి మనం గమనించాలి. ఇది పెరీనియల్, అంటే ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు. మనం రోజు ఎట్లా శుభ్రం చేసుకుంటామో చెట్ల కూడా అట్లాగే ప్రతి 2-3 రోజులకు ఒకసారి చూడాలి, గమనించాలి. దాని మనకు తెలుస్తుంటుంది దాని యొక్క పరిస్థితి. దాన్ని బట్టి మనము ఈ మందులు వాడటం అనేది చేయాలి. మందులు కూడా కెమికల్ మందులు ఎక్కువ వాడవద్దు. ఈ మన సేంద్రియ ఎరువులు వాడాలి. నత్రజని ఎక్కువ వాడితే ఏమవుతుంది, pH పెరుగుతుంది. భూమిలో pH పెరిగితే ఆమ్లం పెరుగుతుంది. ఆమ్లం పెరిగితే చెట్టు భూమి పాడైపోతుంది. అందుకే సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట, వీటిలలో జనుము అవన్నీ చాలా రకాలు ఉన్నాయి, అవి వాడాలి. వాడితే ఏమవుతుంది, వానపాములు మనకి భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఇది నువ్వు వేసే యూరియా ఏం చేస్తుంది, సూక్ష్మ క్రిములు లేకపోతే భూమిలో అది తీసుకోదు. అది ఏమవుతుంది, దాంట్లో 46% యూరియా నత్రజని ఉంటుంది. తదిమిదంతా ముడి పదార్థం. ఆ ముడి పదార్థం ఏం చేస్తుంది, భూమి పొరల్లో ఆగేసి మొత్తం నీళ్లు ఇంకకుండా చేస్తుంది. మనకు ఇప్పటికే 9% కూడా ఇంకట్లే భూమిలో నీళ్లు. సార్ ఇంకో కాల్ ఉన్నారు నారాయణపేట నుంచి అనిరుద్ధ్ గారు. చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే. బత్తాయి తోటి ఉంటుంది సార్, 20 years మొన్న తీసేసినామండి బత్తాయి. ఏం రకం అది? ఏం సార్, రంగపురం సాతుగుడేనా? బత్తాయి సార్. అవును, బత్తాయిలో సాతుగుడా మోసంబియా ఏంది? మోసంబి సార్, మోసంబి. ఏమైంది? అది ప్లాన్ తీసేసాం సార్. కొత్త మొక్కలు పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు ఏమైనా మాకు సబ్సిడీ ఇస్తారా బత్తాయి అని మామూలుగా? ఎందుకు ఏమో ఇస్తాం. ఎట్లా సార్ సబ్సిడీ? మీ డిహెచ్ఎస్ఓ గారు, మీ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ సెరికల్చర్ ఆఫీసర్ ఉంటాడు సాయిబాబా అని, ఆయన కలవండి. మీది ఏ ఏరియా? నారాయణపేట డిస్ట్రిక్ట్ సార్. నారాయణపేట డిస్ట్రిక్ట్లోనే కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు సాయిబాబా అని మా డిహెచ్ఎస్ఓ. వారిని సంప్రదించండి దయచేసి. సబ్సిడీ డ్రిప్ అంతా ఇస్తారా సార్? సబ్సిడీ డ్రిప్ కూడా ఇస్తున్నాం. నువ్వే రైతుగా మీరే సెలెక్ట్ చేసి మంచి మంచి మొక్కలు తెచ్చి పెట్టుకోండి. పెట్టుకున్నాక మా వాళ్ళు వచ్చి సర్టిఫై చేసేసి దానికి 40% సబ్సిడీ ఇస్తారు. సార్ ఇప్పుడు ఏదైతే డ్రిప్ గురించి అన్నారు కదా, రైతులకి ఏవైతే హార్టికల్చర్ పండిస్తున్న రైతులకి డ్రిప్ చాలా అవసరం. సో ఈ క్రమంలో డ్రిప్కి సంబంధించి ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి? ఇప్పుడు మనవాళ్ళు డ్రిప్ అంటే మీరు వర్షాకాలంలో వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ, ఎండాకాలంలో వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ. ఎందుకు? ఎండాకాలంలో భూమిలో పదును తక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఉండదు, కాబట్టి నీళ్ళ ఆవశ్యకత ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫామ్ పాండ్ తీయాలి. ఫామ్ పాండ్ మేము 50% మీద ఇస్తున్నాం. ఆ ఫామ్ పాండ్లో నీళ్లు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని మీరు ఎండాకాలం వాడుకోవాలి. అది దాని యొక్క ఉపయోగం. డ్రిప్ అనేది ఉపశమనం అంటే ఎంతైతే నీకు భూమి ద్వారా ఆకుల ద్వారా ఆవిరైతుందో దాన్ని సప్లిమెంట్ చేయడానికి డ్రిప్ పుట్టింది. అందుకే ఎంఎంలో అంటాం, ఇన్ని లీటర్లు నీళ్ళు అని అంటాము. అంటే మనకు మొక్కలు కావాల్సింది పదును, కానీ ఎప్పుడు నీళ్లు కాదు. ఎప్పుడు నీళ్ళు ఉంటే ఏమవుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కిందికి తీసి లీచింగ్ అవుతుంది, ఆకులన్నీ పసుపచ్చగా పడి మనకు కాత రాదు, పూత రాదు. అంటే సరైన మోతాదులో సరైన సమయంలో సరైన వాటర్ ఇస్తేనే మొక్క యొక్క ఎదుగుదల ఉంటుంది. ఎక్కువ ఇస్తే కూడా ఆ న్యూట్రియంట్స్ అనేది కిందికి దిగిపోతాయి, భూమిలో దిగిపోతాయి. ఎక్కువ ఎక్సెస్ వాటర్ మనం కూడా 4 లీటర్లు ఒకేసారి తాగం కదా, అప్పుడప్పుడు తాగుతాం కదా. అట్లాగే మొక్క కూడా అంతే. అందుకే డ్రిప్ అన్నారు.
ఉపశమనం కోసం డ్రిప్ అన్ని పంటలకు ఇస్తున్నామండి. నెక్స్ట్ ఈ కూరగాయలకు సంబంధించి సార్ ఎట్లాంటి ప్రోత్సాహాలు కూరగాయలకు సంబంధించి? అసలు కూరగాయలు అనేది చాలా మంచిది. ఇప్పుడు మేము తీగజాతి కూరగాయలకు కూడా ఆనియన్ కూడా మేము సబ్సిడీ హైబ్రిడ్స్కి సబ్సిడీ మీద ఇస్తున్నాం. కూరగాయలు విత్తనాలు రైతులే స్వయంగా తెచ్చుకొని వాళ్ళే మంచి పెంచుకొని తర్వాత వాళ్ళు సంబంధిత ఉద్యానాధికారికి హార్టికల్చర్ ఆఫీసర్కి వాళ్ళు అప్లికేషన్ ఇస్తే వారు వచ్చి తనిఖీ చేసి మీకు ఇన్పుట్స్ దానికి కావాల్సిన ఇన్పుట్స్కు మళ్ళీ మొక్కలకు దానికి సంబంధించి సపోజ్ టమాటా ఉంది, ఎకరానికి 8,000 మొక్కలు వేయాలి. మంచి మొక్కలు మీకు నర్సరీస్లో దొరికితే అక్కడ రికగ్నైజ్డ్ నర్సరీలు తీసుకొని మంచిగా పెట్టుకుంటే మన గౌరవ మంత్రి వర్యులు కూడా ఈ సంవత్సరం కూరగాయలు 10,000 ఎకరాలు టేకప్ చేయాలన్నారు. మేము కూడా 10,000 ఎకరాలు, ఖరీఫ్లో ఒక 4,000, రబీలో ఇంకో 6,000 టేకప్ చేస్తున్నాం. కాబట్టి ఈ కూరగాయలు అనేది చాలా మంచిగా పెంచుకోవాలి. తర్వాత కూరగాయలు అనేది మిక్స్డ్ కూరగాయలు పెట్టుకోవాలండి. ఒకే ఎకరంలో 4-5 రకాలు పెట్టవచ్చు. ఒక 2 వరుసలు టమాటా, ఒక 4 వరుసలు మన వంకాయ, ఇంకో 4 వరుసలు బెండకాయ అట్లా పెట్టుకోవడం వల్ల తప్పులేదు, మీకు ఎవరి ఇన్కమ్ వస్తుంటుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటే మోనోక్రాప్ ఉంటుంది. మోనోక్రాప్ వల్ల లాభం లేదు. ఇది మన ఉద్యాన పంటలు కూడా వ్యాపారమే. కిరాణం షాప్ అయినా అన్ని కిరాణాలు పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు. ఒక బెల్లమే అమ్ముడు కదా, అన్నీ అమ్ముతుంటాడు కదా. మనం కూడా అన్నీ మల్టిపుల్ క్రాప్స్ పెట్టుకోవాలి. అన్ని కూరగాయలు వేసుకుంటే మన ఇంట్లో తినడానికి పనికి వస్తుంది, ఊర్లోనే కొంటారు. ఇన్ని రకాల కూరగాయలు ఈ పలాని మల్లారెడ్డి దగ్గర దొరుకుతున్నాయంటే అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నప్పుడు మన పొలం దగ్గర వచ్చే కొనుక్కుంటారు. కాబట్టి దయచేసి మరో కాలర్ ఉంది సార్, నరసింహారెడ్డి గారు వికారాబాద్ నుంచి. నరసింహారెడ్డి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి నరసింహారెడ్డి గారు. సార్ నమస్తే సార్, నేను ఫస్ట్ రైతులు సార్, వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బార్వాద్ విలేజ్ మాది. పసుపుకు ప్రభుత్వ సహకారం ఉన్నట్టు వచ్చింది సార్ మాకు. అయితే దానికి చాలా మంది రైతులు సార్ ఇక్కడ పసుపు రైతులు, కొందరికి లిస్ట్ లో పేర్లు వచ్చినాయి, వాళ్ళని వచ్చి ఫోటో తీసుకుంటారు. ఇంకా మిగతా వారికి వాళ్ళ లిస్ట్ లో పేరు రాలేదు. ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా సార్ కొత్తగా మళ్ళీ? ఇప్పుడు నరసింహారెడ్డి గారు, పసుపు అనేది ప్రిడామినెంట్ క్రాప్. అది మనకు ఆనవాయితీగా వేస్తున్న క్రాప్. దానికి పెద్ద సబ్సిడీ ఏం అవసరం లే. మనకు పసుపు, మిరపకాయలు, టమాటా ఎక్సెస్ ఉన్నది, సర్ప్లస్లో ఉన్నాము. అయినా మీకు కావాల్సింది స్పైసెస్ అని ఒక స్కీమ్ పెట్టాము. ఆ స్పైసెస్లో ఏంటంటే కొత్తది అల్లము, ధనియాలు, వామ, తర్వాత ఈ సీడ్ స్పైసెస్ ఉంది కదా, జీలకర్ర, అవి వేయడానికి పెట్టాము. అయితే ఇక్కడ వికారాబాద్లో ఏంటంటే పెద్ద ఎత్తున పసుపు గురించి అడుగుతున్నారు కాబట్టి మా డిహెచ్ఎస్ఓ గారు కూడా చెప్పారు, వారికి కూడా చెప్తాను. ఇంకా మేము నిజామాబాద్ వాటికి టార్గెట్ ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్గా వస్తుంటుంది. కాబట్టి మీ దగ్గర ఏమైనా కవర్ కాకపోతే మేము వేరే జిల్లాలు చూసి మీకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. సార్ ఇప్పుడు ఇదంతా మనం ఇప్పటివరకు చర్చించింది ఒక ఎత్తు అయితే, పంటల సాగుకు సంబంధించి ముఖ్యంగా మన వాళ్ళంతా సంప్రదాయ పంటలకి అలవాటు పడ్డారు. సో ఉద్యాన పంటల సాగులో ఏదైనా రైతులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది సార్ ఉద్యానవనం? డైవర్సిఫికేషన్ ఆఫ్ హార్టికల్చర్ అంటాం. డైవర్సిఫికేషన్ అంటే ఏంది? ఇప్పుడు మామిడి ఆల్రెడీ వేస్తున్నాం, కానీ మనం ఏం వేయాలి? డ్రాగన్ ఫ్రూట్ వేయాలి, అవకాడో వేయాలి. అట్లాగే కూరగాయలు, టమాటా ఆల్రెడీ వేస్తున్నాం, బ్రాకోలీ వేయాలి. అట్లాగే దట్ ఈజ్ డైవర్సిఫైడ్, ఇన్నోవేటివ్ చేయాలన్నట్టు. అట్లాంటి వాటికి కూడా మేము శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాం. శిక్షణ కార్యక్రమం అనేది బాగా ఇవ్వటం అనేది జరుగుతుంది. మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇక్కడ మన సివై జీడిమెట్లలో ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్, ములుగులో ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ డైవర్సిఫికేషన్ కూడా కావాలి. అంటే మనం ఎక్కడైతే సర్ప్లస్ ఉన్నామో, ఇప్పుడు పసుపు ఉంది, పసుపు సర్ప్లస్, మళ్ళీ మనం పసుపు అల్లం తర్వాత ఈ వామ ఇవన్నీ కల్టివేట్ చేయాలి. తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్ ఇవన్నీ కల్టివేట్ చేయాలి. తర్వాత కందగడ్డ, కులకేసి అంటాం, అది కూడా కల్టివేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన టైం కేటాయించినందుకు. అంటే రైతులకు సంబంధించి ఈ సబ్సిడీ ఏ విధంగా వినియోగించుకోవాలో చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే. నమస్కారం.